శ్వాసను గమనిస్తూ ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మీద, అక్కడ ఉన్నటువంటి చక్రం మీద మీరు భావం చేయాలి. ముందుగా ప్రాణముద్ర, పంచప్రాణాలు, వాటి ఉపప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ. ఈ 10 ప్రాణాలకు సంబంధించి పూర్తిగా మనం సాధన చేయబోతున్నాం. అందరూ వచ్చేసేయండి. ముందుగా చివరి వేలు ప్రాణ, రెండో వేలు సపోర్ట్. చివరి 2 వేలు బొటన వేలు టచ్ చేయాలి, మిగతా 2 వేలు స్ట్రైట్ ఉండాలి. హృదయ స్థానం దగ్గర పెట్టుకోండి. నేను చెప్తున్నప్పుడు వింటూ మీరు సాధన చేయాలి. నేను చూడమన్నప్పుడు మీరు చూడాలి. ఇలాగ ప్రాణముద్ర పెట్టుకోండి. హృదయ స్థానం దగ్గర పెట్టుకోవచ్చు. ఇలా థైస్ మీద పెట్టుకోండి. స్ట్రైట్గా వెన్నెముక మెడ దాన్ని నిటారుగా పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి పూర్తిగా. నేను చెప్పేంత వరకు అలా కళ్ళు మూసుకునే ఉండండి. కళ్ళు మూసుకుని శ్వాసను పూర్తిగా మీ యొక్క అనాహత చక్ర మీ హృదయ స్థానానికి పంపించండి. పూర్తిగా శ్వాస నిండుగా తీసుకోవాలి, పూర్తిగా వదిలేసేయాలి. సహజ ప్రాణాయామం, సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. అంటే ఓం ద్రాం దత్తాయ నమః. శ్వాస తీసుకునేటప్పుడు నాభి దగ్గర నుంచి, చెస్ట్ దగ్గర నుంచి కాలర్ బోన్ వరకు అలా ఎక్స్పెండ్ అవ్వాలి. మన శ్వాస వదులుతున్నప్పుడు అలా కంప్రెస్ అవ్వాలి. ఇది చేస్తున్నంతసేపు శ్వాస సహజంగా జరుగుతుంది, తీసుకోవడం వదలడం. కానీ మీ ఫోకస్ అంతా అనాహత చక్రం మీద ఉండాలి. ఓకే, ఈ ముద్ర పెట్టారు కాబట్టి ఈ అనాహత చక్రంలో 75% మీకు ప్రాణశక్తి ఇక్కడ ఉంటుంది. మిగతా 25% శరీరం అంతా ఉంది అన్న భావంతో ఇక్కడ హీలింగ్ జరుగుతున్నట్టుగా భావం చేయండి. చక్క పెట్టుకోండి, చక్క చేయాలి. చక్క మీరు అనాహత చక్రం మీద మీ దృష్టిని పెట్టండి. పూర్తిగా మీ అనాహత చక్ర ప్రాంతంలో పెడుతూ మీ దృష్టిని పూర్తిగా శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. గమనించుకోండి, శ్వాసను మాత్రమే గమనించాలి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్స్హలేషన్. ప్రాణముద్ర అంటే మీ హార్ట్కి, లంగ్స్, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క థైమస్ గ్లాండ్ అంటే ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. రోగ నిరోధక శక్తికి సంబంధించిన హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇంటర్కాస్టల్ మజిల్స్, రిబ్ కేజ్, చక్కగా అక్కడ ఉన్నటువంటి అన్ని భాగాలకి మంచి జరుగుతున్నట్టుగా భావన చేయాలి. మీ యొక్క ప్రాణముద్ర అనాహత చక్రానికి సంబంధించి పూర్తిగా విజువలైజేషన్ చేయండి. ప్రాణకి ఉపప్రాణం కింద ధనంజయ ప్రాణం ఉంటుంది. అంటే కఫదోషాన్ని, లాస్ట్ బ్రీత్. అంటే ప్రాణం ఉంటేనే కదా మనం ఉన్నట్టు. మనం లేకపోతే ఏమవుతుంది? ప్రాణం బయటకు వెళ్ళిపోతే పూర్తిగా మనం చనిపోయినట్టే. లాస్ట్ బ్రీత్ అనమాట. సో అలా లాస్ట్ బ్రీత్. ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా కొంత సమయం అలాగే ఆత్మ ఉంటుందంటండి మన లోపల. అది ధనంజయ ప్రాణం. ఈ ధనంజయ ప్రాణం వల్ల అలా ఉంటుంది లోపల కొంత సమయం, తర్వాత మాత్రమే బయటకు వెళ్తుంది. శరీరం అంతా కూడా చూడండి, కొంత సమయం వరకు శరీరం బాగానే ఉంటుంది, తర్వాత నెమ్మదిగా శరీరం అంతా పూర్తిగా పాడైపోతుంది. ఈ ప్రాణం, ఈ ప్రాణముద్ర, ఆ ప్రాణవాయువు పూర్తిగా ధనంజయ ప్రాణం, లాస్ట్ బ్రీత్ అనమాట. ఇది ప్రాణవాయువు. ప్రాణముద్రకి ఆ ప్రాణవాయువుకు ఉపప్రాణం అనమాట. నిండు శ్వాస తీసుకుని వదిలేసాను. రిలాక్స్, చక్కగా రిలాక్స్. రెండు చేతులు రఫ్ చేయండి, వేడి పుట్టే వరకు కంటి మీద పెట్టుకో. అరిచేత రేఖలు చూస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసాను. రిలాక్స్. తదుపరి ముద్ర మనకి అపాన ముద్ర. అపాన ముద్ర అంటే చూడండి, రెండో వేలు దానికి సపోర్ట్, మధ్య 2 వేలు బట్టల టిప్పు, చివరి 2 వేలు చూపుడు వేలు, లిటిల్ ఫింగర్, రింగ్, రెండు కూడా స్ట్రైట్ ఉండాలి. చిన్న వేలు, లిటిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ స్ట్రైట్గా ఉండాలి, మిడిల్ ఫింగర్స్ థమ్ ఫింగర్ టచ్ చేయండి. ఇది అపాన ముద్ర. చక్క పెట్టుకోండి. అపాన వాయు ముద్ర. ఈ అపాన వాయువు ఎక్కడ ఉంటుంది అన్నది మీరు పూర్తిగా ఈ 'స్వాదిష్టాన మూలాధార చక్రాలని బాగా విజువలైజ్ చేయాలి. అపాన ముద్ర
ఇక్కడ విజువలైజ్ చేస్తూ సాధన చేయండి. కళ్ళు మూసుకోండి అందరూ. పూర్తిగా కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరవకూడదు. నేను చెప్పే వరకు అలాగే ఉండి మీ ఫోకస్ అంతా మూలాధారం స్వాధిష్టానం మీదే మీరు దృష్టిని పెట్టండి. శ్వాసను పూర్తిగా తీసుకోవాలి, పూర్తిగా వదిలేసేయాలి. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు శ్వాసను తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. పూర్తిగా తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. అలా 5 పర్యాయాల ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తూ మీ ఫోకస్ అంతా కూడా ఆ మూలాధార స్వాధిష్టాన చక్రాల మీద ఉండాలి. అపాన వాయువు సంబంధించిన చక్రాలు మూలాధార, స్వాధిష్టాన. అంటే వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి ఉపయోగపడేదన్నమాట. ఈ ఎక్స్క్రియేటరీ సిస్టమ్ సంబంధించి ఈ అపాన ప్రాణం నవరంధ్రాల నుంచి, చర్మం నుంచి పూర్తిగా బయటికి పంపించే వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ అపాన వాయువు వల్లే బయటికి వెళ్తాయి. యూరిన్ బయటికి రావాలన్నా, మోషన్ బయటికి వెళ్ళాలన్నా, చర్మం నుంచి చెమట పట్టాలన్నా, అలాగే మీ కంట్లోంచి వాటర్ రావాలన్నా, చెవిలోంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, ముక్కులోంచి వచ్చేవి, నోట్లోంచి వచ్చేవి అన్నీ కూడా ఈ అపాన ప్రాణం వల్లే జరుగుతుంది. అపాన వాయువు, ఈ ముద్ర అపాన ముద్ర పెట్టుకుంటే అపాన వాయువు ఇంప్రూవ్ అవుతుంది. అలా చేస్తూనే ఉండాలి. ఈ అపాన ప్రాణానికి ఉప ప్రాణం అంటే నాగ ప్రాణం ఉప ప్రాణంగా ఉంది. అలా చేస్తూనే ఉండాలి. పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ నిండు శ్వాస తీసుకుని వదిలేసేయాలి. రిలాక్స్, చక్కగా రిలాక్స్ అవ్వండి. రెండు చేతులు బాగా రబ్ చేయండి, కంటి మీద పెట్టుకోండి. అది చేతుల రేఖలు చూస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసాడు. రిలాక్స్, వెరీ గుడ్. ఇప్పుడు తదుపరి ప్రాణం ప్రాణ అపాన వ్యాన. ప్రాణ అపాన వ్యాన మధ్య వేలు టచ్ చేయాలి, రెండో వేలు సపోర్ట్ తీసుకో, చివరి 2 వేలు స్ట్రైట్ ఇలా పెట్టుకోండి. హృదయస్థానం దగ్గర పెట్టుకోవచ్చు, థైస్ మీద పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. ఈ ముద్ర ఆజ్ఞా చక్రానికి సంబంధించింది. అంటే ఈ వాయువు, వ్యాన వాయువు అంటే శరీరం అంతా ఉంటుంది, అంటే సర్క్యులేటరీ సిస్టమ్ సంబంధించి. సో ఇక్కడ ఏమవుతుంది, వ్యాన వాయువుకి సంబంధించి, అలాగే ఆజ్ఞా చక్ర అండ్ స్వాధిష్టాన చక్ర, 2 చక్రాలని మనం పూర్తిగా విజువలైజ్ చేయొచ్చు. అంటే మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు శ్వాసను బాగా పంపించండి. పైనుంచి క్రిందికి పూర్తిగా వదిలేసేయండి. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. శరీరం అంతా శక్తివంతమయ్యే విధంగా పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి వ్యాన వాయువు మొత్తం శరీరం అంతా ఉంటుందన్నమాట. గమనించండి, పూర్తిగా శ్వాసను గమనించండి. స్వాధిష్టాన చక్రాన్ని పూర్తిగా విజువలైజ్ చేయండి, అలాగే ఆజ్ఞా చక్రాన్ని పూర్తిగా విజువలైజ్ చేయండి. ఈ యొక్క వ్యాన ప్రాణం అంటే వ్యాన వాయువు అంటే సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ. దీనికి సహాయ ప్రాణంగా దేవదత్త ప్రాణం ఉంది. దేవదత్త, నాగ, కూర్మ, కృక్ర, దేవదత్త, ధనంజయ. ధనంజయ అయితే మనం ప్రాణముద్రకి, నాగ అంటే అపాన ముద్ర, అపాన వాయువుకి సంబంధించి, వ్యాన వాయువుకి దేవదత్త ఉప ప్రాణం కింద ఉంటుందన్నమాట. అలాగే నిండు శ్వాస తీసుకొని తీసండి. పూర్తిగా శ్వాసను తీసుకోవాలి, పూర్తిగా వదిలేసేయాలి. అలా చేస్తూనే ఉండండి.
నెమ్మదిగా 2 చేతులు రఫ్ చేసి గమనానికి వచ్చేసారు. జై గురుదత్త. తరువాత ముద్ర ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన. ఉదాన ముద్ర ఎలా పెట్టుకోవాలి? 5 వేల టిప్స్ జాయిన్ చేయండి. రైట్ సైడ్ చూపుడు వేలు పైకి తీసుకెళ్ళండి. లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ కిందకి తీసుకెళ్ళండి. ఇలా పెట్టుకోవాలి. అప్వర్డ్ డైరెక్షన్, లోయర్ పార్ట్. ఇది కంఠస్థానం నుంచి పైకి ఉదాన వాయువు. చక్కగా మీ ఫోకస్ అంతా విశుద్ధ చక్రం మీద ఉంచాలి. విశుద్ధ చక్ర, ఉదాన వాయువు, విశుద్ధ చక్ర. మనం మాట్లాడుతున్నా, కనురెప్పలు వేస్తున్నా, మన బాడీలో కదలికలు అన్నీ కూడా ఉదాన వాయువు వల్ల జరుగుతుంది. ఫోకస్ అంతా ఉదాన వాయువు, విశుద్ధ చక్ర. పూర్తిగా గమనించండి. శ్వాసని దీర్ఘంగా తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. అలా చేస్తూనే ఉండాలి. ఈ ఉదాన ప్రాణానికి అంటే ఉదాన వాయువుకి సహాయ ప్రాణం కింద ఉన్నటువంటి ఊర్మ ప్రాణం సహాయ ప్రాణం కింద ఉంది. పూర్తిగా శరీరంలో కదలికలు వస్తున్నాయంటే ఉదాన ప్రాణం వాటి సహాయ క్రియ వల్ల, సహాయ ప్రాణం. ఉప ప్రాణం ఉంది కదా, ఉప ప్రాణం వల్లే ఆ కదలికలు. కనురెప్పలు వేసిన ఆ కని రెప్పలు, అలా కనుబొమ్మలు కూడా లోపల కనుగుడ్లు ఇలా తిప్పుతూ ఉంటాం కదా, ఇదంతా కూడా ఉదాన వాయువు వల్లే జరుగుతుంది. ఉప ప్రాణం ఉందా, ఉప ప్రాణం వల్ల. రిలాక్స్. 5 పర్యాలు కంప్లీట్ అయిన వాళ్ళు గమనానికి వచ్చేస్తారు. ఇప్పుడు మనం 4 ప్రాణాలు అయినాయి. ఓకే, 4 వాయువులకు సంబంధించి 4 ప్రాణాలు. 4 ప్రాణాలకి 4 ఉప ప్రాణాలు అయినాయి కదా. ఇప్పుడు 5వ ప్రాణం సమాన ప్రాణం. సమాన ప్రాణం పెట్టుకోండి. ఈ సమాన ప్రాణం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనం తీసుకున్న ఆహారం ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఎనర్జీ, ఆ యొక్క శక్తి శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. ప్రతి భాగానికి, ప్రతి ఆర్గానికి మంచి శక్తిని ఇస్తుంది. తిన్న ఆహారం అంటే ఇక్కడ ఈ ఏరియాలో అందులో పెట్టుకోండి. ఇలా సమాన ముద్ర. 4 వేలు థమ్ ఫింగర్కి టచ్ అవ్వాలి. అదే స్థానంలో పెట్టుకోండి. థైస్ మీద పెట్టుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన మణిపూరక చక్రం మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. పూర్తిగా మణిపూరక చక్ర. శ్వాసను బాగా నాభి దగ్గర నుంచి పై వరకు పూర్తిగా తీసుకోండి. నియమాలను అనుసరిస్తూ చేయాలి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. ఓం ద్రాం దత్తాయ నమః. ఓం ద్రాం దత్తాయ నమః. చక్ర, మణిపూరక చక్ర పూర్తిగా విజువలైజ్ చేయండి. డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన అన్ని ఆర్గాన్స్ కూడా పూర్తిగా మంచి జరుగుతుంది అనే భావంతో చక్కగా విజువలైజేషన్లోకి వెళ్ళండి. పూర్తిగా ఈ సమాన ప్రాణానికి ఉప ప్రాణం అంటే కృకర ప్రాణం ఉప ప్రాణం కింద ఉంది. అంటే కృకర ఏం చేస్తుంది అంటే మంచి ఆకలి వేసేటట్టు చేస్తుంది. మనకు ఆకలి కావాలి కదా, అంటే ఆహారం జీర్ణమైన వెంటనే ఆకలి వేయాలి అంటే ఉప ప్రాణం వల్లే అవుతుంది అనమాట. ఈ ప్రాణం వల్ల, అపాన ప్రాణం వల్ల, సమాన ప్రాణం వల్ల డైజెషన్ బాగా జరుగుతుంది. ఆకలి వేయాలంటే ఉప ప్రాణం వల్ల అవుతుంది. ఇలా లింక్ అనమాట, ఒకదానికి ఒకటి. ఎవరి డ్యూటీ వారు చేస్తూ ఉంటారు. ఆకలికి వేయాలంటే కృకర ప్రాణం మనకు ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి ప్రాణానికి ఉప ప్రాణం ఉంటుంది అనమాట, అసిస్టెంట్ లాగా. ఇప్పుడు మనం జాబ్ చేస్తున్న సూపర్వైజర్కి అసిస్టెంట్ మెయిన్ సూపర్వైజర్ మెయిన్ వర్క్ చేస్తుంటే అసిస్టెంట్ దానికి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రాణానికి ఉప ప్రాణం. ఈ 10 ప్రాణాలు పూర్తిగా బ్యాలెన్స్గా ఉండాలి. పూర్తిగా బ్యాలెన్స్ చేసుకుంటూ అవి చేసే పనులు అవి సక్రమంగా చేసే విధంగా మన శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేసి
చక్కగా రీఛార్జ్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు. అప్పుడే దశ ప్రాణాలు కంట్రోల్‌లో ఉంటాయి. రిలాక్స్ అనుకోండి. 2 చేతులు బాగా రబ్ చేయండి. కంటి మీద పెట్టుకోండి. చక్కగా ఒక్కసారి మీ యొక్క 5 ప్రాణాలు చక్కగా అందరూ సాధన చేసిన వాళ్ళు సాధన చేస్తున్నప్పుడు ఆ చక్రాలు, ఆ యొక్క వాయువులు పూర్తి విజువలైజ్ చేయాలి. అప్పుడు చక్కగా మీకు సాధన బాగా జరుగుతుంది. చూడండి. ఇక్కడ గమనించుకోండి. ఇలాగ చూడండి, ఇక్కడ ప్రాణ అంటే రెస్పిరేటరీ సిస్టమ్, అంటే హృదయ స్థానం, శ్వాసకోశ వ్యవస్థ, అనాహత చక్ర. ఓకే. అపాన వాయువు ఎస్క్రేటరీ సిస్టమ్, అంటే మూలాధార. ఓకే. అలాగే సమాన వాయువు డైజెస్టివ్ సిస్టమ్, మణిపూరక. ఉదాన వాయువు అంటే మనకి కండర వ్యవస్థ, అంటే ఏమంటారు, నర్వస్ సిస్టమ్, అంటే మీ యొక్క విశుద్ధ చక్ర. అలాగే వ్యాన ప్రాణం శరీరం అంతా ఉంటుంది, ఇది సర్క్యులేటరీ సిస్టమ్. ఇది స్వాదిష్టానానికి సంబంధించింది, స్వాదిష్టాన ఆజ్ఞా చక్ర. ఇలా ఒక్కో చక్రానికి ఒక్కో వాయువుని మీరు అలా కంబైన్ చేసుకుంటూ చక్కగా సాధన చేయండి. ప్రతిదీ కూడా మీకు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, చక్రముద్రలు ఉన్నాయి, ప్రాణముద్రలు చక్రాలకు లింక్ చేయొచ్చు, తత్వముద్రలు లింక్ చేసుకోవచ్చు. ఇలాగే మనకి నెక్స్ట్ రాశి ముద్రలు కూడా చక్రాలకు లింక్ చేసుకోవచ్చు. అలాగే బంధ ముద్రలు ఉన్నాయి. ఈ బంధ ముద్రలు కూడా చక్రాలకు లింక్ చేసుకొని చక్కగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తొలగించుకుంటూ మనం సాధన చేస్తూ ఉంటే మనకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా శుద్ధి అయిపోతుంది లోపలంతా. అలాగే ఇంకా శుద్ధి చేసుకోవాలంటే షట్క్రియలు మనం చెప్పుకుంటున్నాం. షట్క్రియలు అంటే ఫస్ట్ కపాలభాతి, త్రాటక, అలాగే జలనేతి, సూత్రనేతి, అలాగే మనకి వస్త్రదౌతి, వామనదౌతి, నౌలి, అలాగే బస్తి, ఇలా 6 రకాల క్రియల ద్వారా మనం శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక రోజు, ఒక సాటర్డే రోజు మనం చెప్పుకోవాలనుకున్నాం. ఈ షట్క్రియల్లో బ్యాలెన్స్‌గా ఆన్‌లైన్‌లో మీకు